ఫోన్ ట్యాంపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. గుండెకు సంబంధించిన చికిత్స కారణంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావును ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్న భుజంగరావును మార్చి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు 15 రోజుల పాటు బెయిల్ను మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా అరెస్ట్ అయినటువంటి భుజంగరావుకి ఈరోజు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే భుజంగరావు తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తనకు హైదరాబాద్లో నుంచి ఒక మెరుగైనటువంటి వైద్యం తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆదేశాలు కోర్టు అనుమతి ఇవ్వాలంటూ కూడా భుజంగరావు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ అంటే 15 రోజుల పాటు అతను ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అది కూడా హైదరాబాద్ నగరంలో, అది కూడా GHMC పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మిగిలినటువంటి GHMC పరిధిలో కానటువంటి హాస్పిటల్కి వెళ్ళరాదు. మరోవైపు హైదరాబాద్ విడిచి ఎక్కడ కూడా వెళ్ళిపోవడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ని A2గా ఉన్నటువంటి భుజంగరావుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మార్చి 23వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు ప్రస్తుతము చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. ఇతనితో పాటు ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకిషన్, తిరుపతన్న వీరందరూ కూడా దాదాపు మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా ఇప్పటివరకైతే బెయిల్ రాలేదు. కొన్ని కారణాల వల్ల, అంటే ఇటీవల మనం చూసాం మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకు తన తల్లి చనిపోయిన నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే తరహాలో ఇప్పుడు తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కోర్టు కూడా మధ్యంతర బెయిల్ని A2గా ఉన్నటువంటి భుజంగరావుకి మంజూరు చేసింది. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ 15 రోజుల వరకు అతను హైదరాబాద్లో ఉన్నటువంటి, అది కూడా GHMC పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం మాత్రం ఈరోజు నాంపల్లి కోర్టు A2గా ఉన్నటువంటి భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు మరి కాసేపులోనే అతన్ని జైలు నుంచి విడుదలైన తర్వాత అతన్ని డైరెక్ట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు దాదాపు అరెస్ట్ చేసినప్పుడు కూడా 5 నిందితులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇందులో ఉన్నటువంటి మెయిన్ కీలక సూత్రధారులు ఇద్దరిని మాత్రము ప్రస్తుతము పరారులో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో ఫర్దర్గా వారు వచ్చిన తర్వాత, ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి వారు వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక చిక్కుముడి అయితే వీడే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ కేసులో A2గా ఉన్నటువంటి భుజంగరావుకు మాత్రం ఈరోజు మధ్యంతర బెయిల్ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.